పరిపాలన ఏదో తన మనసుకు నచ్చింది కాకుండా ప్రజల సమస్యల పరిష్కారము ప్రజల సంతృప్తి ఆధారంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా దేశంలో నెంబర్ 1 గా చేయడానికి వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు కూడా కేబినెట్ మీటింగ్స్ కానివ్వండి, లేదా అదే విధంగా పెట్టుబడుల సమావేశాలు కానివ్వండి, ఆర్టీజీఎస్ మీటింగ్ కానివ్వండి. ఈ రోజు నిన్నటి వరకు మా యువనేత లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు జరగబోయే సిఐ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించడానికి ఈ రోజు వెళ్లారని చెప్పేసి మనం చేస్తాను. మొన్న ఎనర్జీ మినిస్టర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి గారు కానివ్వండి, వివిధ దేశాలని పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలని ఈ రాష్ట్ర యువతకి అందించాలి ఈ 5 సంవత్సరాల కాలంలో అనే లక్ష్యంతో పనిచేస్తారు. 16 నెలల్లోనే 7,28,000 ఉద్యోగాలకి సంబంధించిన మరి నిర్మాణాత్మకమైన చర్యలు, ఒక డెఫినెట్ చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. రాబోయే 3.5 సంవత్సరాల్లో తప్పకుండా 20 లక్షల సామర్థ్యం చేరుతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.